నమస్తే. నేను రవీందర్రావు. మీరు చూస్తున్నారు ఎస్ఏజీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లెసన్లో మనం మెప్మా, మీరందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాలు, అదేవిధంగా ఏఎల్ఎఫ్లు, టిఎల్ఎఫ్లు సంబంధించినటువంటి అందరికీ కూడా మెప్మా చిరపరిచితమైన సంస్థ. ఈ మెప్మా సంస్థ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెప్మా యొక్క ఫుల్ ఫామ్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడం కొరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది, దాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సర్ప్ అంటారు. అది ఏర్పాటు కావడం జరిగింది 2000 సంవత్సరంలో. అదే సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా మురికివాడల్లో ఉన్నటువంటి పేదల యొక్క పరిస్థితిని మెరుగుపరచడం కొరకు వారందరినీ స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి, పట్టణ ప్రాంతంలోని పేదలకు సహకరిస్తూ పేదలను పేదరికం నుంచి బయటికి రావడం కోసం, తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిందే మెప్మా. సో ఈ మెప్మా సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యము పట్టణ ప్రాంతంలో ఉండే ముఖ్యంగా మురికివాడలు లేదా వెనుకబడిన ప్రాంతాలు, విత్ స్లమ్ ఏరియాస్ అంటాము మనం. ఆ స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి పేద కుటుంబాలలో నుండి పేదరికాన్ని నిర్మూలించడం, అంటే వాళ్ళందరినీ పేదరికం రేఖ నుంచి పైకి తీసుకురావడం అనేది ముఖ్యమైన లక్ష్యంగా ఈ మెప్మా అనేది పనిచేస్తూ ఉంటుంది. మరి దీనికి లక్షిత వర్గం ఎవరు ఎవరు దీని యొక్క ఈ మెప్మా సంస్థ ఎవరితో పనిచేస్తుంది అంటే, పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పేదలు, అత్యంత నిరుపేదలు మరియు పేదలు, వీళ్ళు ఈ మెప్మా సంస్థ యొక్క లక్షిత వర్గం. లక్ష్యమేమో పట్టణ పేదరిక నిర్మూలన అయితే, లక్షిత వర్గం పట్టణంలో ఉండేటువంటి నిరుపేదలు, పేదలు. మరి ఏ రకంగా ఈ పేదరికాన్ని నిర్మూలించాలనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశము అని కనుక మనం చూసుకున్నట్టయితే, అది ఎంచుకున్నటువంటి వ్యూహం, మనం ఇంగ్లీష్లో దీన్ని స్ట్రాటజీ అంటాము. ఈ వ్యూహాన్ని కనుక మనం చూసినట్టయితే, నిరుపేద పేద కుటుంబాలు ఏవైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద పేద కుటుంబాల్లో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళను గుర్తించి, ఆ మహిళలను సమీకరించి వాళ్ళను సంఘాలుగా, అంటే స్వయం సహాయక సంఘాలుగా తయారు చేయడం. ఆ స్వయం సహాయక సంఘాలన్నింటినీ కలిపి ఏరియా లెవెల్ ఫెడరేషన్, మొన్నటి వరకు మనం స్లమ్ లెవెల్ ఫెడరేషన్ అనేది అయితే మాట్లాడామో, దాన్ని ఇప్పుడు మనం ఏరియా లెవెల్ ఫెడరేషన్ అంటాం. ఏరియా లెవెల్ ఫెడరేషన్లుగా ఏర్పాటు చేయడం. ఏరియా లెవెల్ ఫెడరేషన్లన్నీ ఒక పట్టణ స్థాయిలో పట్టణ సమాఖ్య లేదా టౌన్ లెవెల్ ఫెడరేషన్ లేదా సిటీ లెవెల్ ఫెడరేషన్ అనేటువంటి విధంగా మూడంచెల సంస్థలను ఏర్పాటు చేయడం. ఒకటి స్వయం సహాయక సంఘం, రెండవది ఏరియా లెవెల్ ఫెడరేషన్, మూడవది టౌన్ లెవెల్ ఫెడరేషన్ అనేటువంటి ప్రజల సంఘాలను తయారు చేయడం అనేది, ఈ ఈ సంస్థలు సంఘాల ద్వారానే వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఆయా కుటుంబాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం అనేది మెప్మా సంస్థ యొక్క ప్రధానమైనటువంటి వ్యూహం. మరి దీనికి ఎటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి ఈ సంస్థకి. అది ఏమిటి అంటే, ఆ పేదలలో ఉన్నటువంటి అపారమైన శక్తి సామర్థ్యాలపైన ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని మెప్మా సంస్థ ఉంటుంది. అంటే పేదలే తమ యొక్క పేదరికాన్ని తాము సమూలంగా నిర్మూలించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళలో అచంచలంగా ఉన్నది. వారికి కొంత తోడ్పాటు, సహకారము, సహాయము అందించితే వాళ్ళు వాళ్ళ పేదరికాన్ని వాళ్ళే నిర్మించుకోగలరు అనేటువంటి నమ్మకం మెప్మా సంస్థకు ప్రగాఢంగా ఉన్నది. మరి ఈ మెప్మా సంస్థకు ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే, ఈ పేదలందరూ తప్పకుండా పేదరికం నుంచి బయటపడగలరు అనేటువంటి విశ్వాసంతో మెప్మా సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ మెప్మా సంస్థ యొక్క హోప్ అంటాం, దీనికి ఉన్నటువంటి ఒక కళ ఏమిటి, ఏ ఏ లక్ష్యంతో ఇది పనిచేస్తుంది, ఏ కళ కోసం ఇది పనిచేస్తుంది అంటే, పట్టణ ప్రాంతాల్లో పేదరికం అనేది సమూలంగా లేకుండా చెయ్యగలము, చేస్తాము అనేటువంటి ఒక నమ్మకంతో, ఆశతో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఇది పేదలకు ఎల్లప్పుడూ కూడా తోడుంటాము, పేదలతో కలిసి పనిచేస్తాము, పేదల పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి కృషి చేస్తాము, అన్ని వేళలా అందుబాటులో ఉంటాము అనేటువంటి ఒక ప్రామిస్ను ఈ మెప్మా సంస్థ మహిళా సంఘాలకు, పేద కుటుంబాలకు అందిస్తూ ఉన్నది. ఒకసారి
మెప్మా సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు గనుక మీరు చూసినట్టయితే మొట్టమొదటి లక్ష్యం పేదలను సమీకరించడం. అంటే రకరకాలైనటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో నివసిస్తున్నటువంటి కనీసం ఒక్క పేద మహిళను ఆ కుటుంబం నుంచి సభ్యురాలుగా గుర్తించడం, వాళ్ళందరినీ సంఘాల్లోకి సమీకరించడం, అంటే స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీలు అనేది అయితే మనం మాట్లాడతామో ఆ సంఘాల్లోకి తీసుకురావడం. అంటే ప్రతి పేద కుటుంబాన్ని కదిలించడం, అందులోంచి ఒక మహిళను సమీకరించడం సంఘాల్లోకి. రెండవది, సమీకరించినటువంటి మహిళలందరికీ రకరకాలైనటువంటి నైపుణ్యాలను శిక్షణల ద్వారా అందజేసి ఆ నైపుణ్యాల ద్వారా వాళ్ళ ఉపాధిని పెంచడం కొరకు వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఒక స్థిరమైన జీవనోపాధి కల్పించడం. అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేని పరిస్థితుల్లో రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు. అంటే ఒక స్థిరమైన జీవనోపాధి లేకుండా ఉన్నటువంటి ఈ పట్టణ పేదలకి ఒక స్థిరమైన, ఒక సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడం అనేది మెప్మా సంస్థ యొక్క రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం, మరి ఏదైనా జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నట్టయితే దానికి వారికి రుణ సహాయం అవసరం ఉంటుంది, లేదా పెట్టుబడి సహాయం అవసరం ఉంటుంది. ఏ షాప్ పెట్టాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా పెట్టుబడి అవసరం. కాబట్టి ఈ నిరుపేదలకు, పేదలకు, పట్టణ ప్రాంతంలో వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అప్పు దొరుకుతుంది, ఎక్కువ వడ్డీ అప్పు దొరుకుతుంది. కాబట్టి తక్కువ వడ్డీకి మరి బ్యాంకులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు ఇప్పించడం అనేది మూడవ లక్ష్యం. అది తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పించడం అనేది మూడవ లక్ష్యం. అదేవిధంగా కేవలం అప్పు ఇవ్వడం ద్వారానే మీరు బాగుపడతారా అంటే లేదు. వారికి రకరకాల విషయాలపైన వారి యొక్క సామర్థ్యాలను ఎల్లప్పుడూ పెంచవలసినటువంటి అవసరం ఉంది. అంటే సమాజంలో ఉన్నటువంటి రకరకాల పథకాల గురించి, స్కీముల గురించి, కార్యక్రమాల గురించి, కార్యాలయాల గురించి, మరి సమాజం యొక్క వివిధ పోకడల గురించి, సంస్థల గురించి, జీవనోపాధుల గురించి, నైపుణ్యాల గురించి, సామాజిక సమస్యల గురించి, మరి సమకాలీన పరిస్థితుల గురించి వారికి అనేక విషయాలపైన ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి వివిధ శిక్షణలను ఇస్తూ వాళ్ళ యొక్క సామర్థ్యాలను పెంచడం అనేది ఈ యొక్క మెప్మా యొక్క నాలుగవ లక్ష్యం. ఇక ఐదవ లక్ష్యం సామాజిక అభివృద్ధి. అంటే ఆయా కుటుంబాల్లో కేవలం ఆదాయంతో కాకుండా ఆరోగ్యం గురించి, పౌష్టికాహారం గురించి, మూఢనమ్మకాల గురించి, పిల్లల చదువుల గురించి, అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత గురించి, అదేవిధంగా లింగ సమానత గురించి, స్త్రీ పురుషుల సమానత్వం గురించి, బాలబాలికల సమానత్వం గురించి, ఆడపిల్లల చదువుల గురించి, అదేవిధంగా మరి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయకుండా ఉండడం గురించి, అంటువ్యాధుల గురించి, రకరకాల అంశాల గురించి ఈ సామాజిక అభివృద్ధిలో భాగంగా వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళు సరైన విధంగా ముందుకు పోవడానికి కృషి చేయడం అనేది ఒక ఐదవ లక్ష్యం. ఇక ఆరవ లక్ష్యం, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకు చాలా మంది కనీస సేవలకు దూరంగా ఉంటారంటే ఒక సురక్షితమైనటువంటి మంచినీరు కావచ్చు, లేదా ఆరోగ్య సదుపాయాలను పొందడం కావచ్చు, లేదా ప్రభుత్వం ద్వారా వాళ్ళకు రావాల్సినటువంటి రకరకాల హక్కుగా రావాల్సినటువంటి పథకాలు వాళ్ళు అందుకోవడం కావచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఆయా కుటుంబాలకు ఒక పద్ధతి ప్రకారం అందించడం అనేది ఆరవ లక్ష్యంగా ఉంది. ఇక ఏడవ లక్ష్యం, మరి రకరకాలైనటువంటి నిస్సహాయులు సమాజంలో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా వైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే వృద్ధాప్యంలో ఉండి ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ అంటే వీధుల్లో వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు, తర్వాత ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో అనాథలు, కొంత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీస ఇంటి సౌకర్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఫుట్పాత్ల పైన నివసించేటువంటి వాళ్ళు, ఇలా నిస్సహాయులు చాలా మంది ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు మొదలైనటువంటి నిస్సహాయులకి రకరకాల అవగాహన కల్పించి వాళ్ళ ప్రభుత్వ పథకాలతో వాళ్ళని జోడించి వాళ్ళకి చేయూతనియడం అనేది మెప్మా సంస్థ యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మెప్మా సంస్థ ఏమిటి, ఎందుకోసం, అది ఏం పనిచేస్తుంది, దాని యొక్క లక్ష్యాల గురించి మనం మరో వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మీరందరూ తప్పకుండా ఎస్హెచ్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని ఈ రోజే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి మెప్మాకు సంబంధించిన అనేక విషయాలను మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. నమస్కారం.